గాయస్, మనకి నిన్న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే ఒక టర్నింగ్ పాయింట్ ఉంది ఇది ఆర్సీబీ గెలవడానికి. సో అదేంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే దీంట్లో ఓవరాల్గా కనుక ఒకసారి చూసుకుంటే ఆర్సీబీ మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 213 రన్స్ చేసింది. సో మరి 213 రన్స్ బెంగళూరులో మరి చేయొచ్చు. అలాగే మరి వీళ్ళకల్లే చూసుకుంటే సిఎస్కే కూడా మరి గెలిచిద్దేమో అన్న సినారియో కూడా క్రియేట్ చేసింది. అయితే దీంట్లో చూసుకుంటే మరి వీళ్ళకల్లే ఆయుష్ మాత్రం ఒక 94 రన్స్ చేశాడు. దాని తర్వాత చివరి వరకు ఉండే జడేజా కూడా 77 రన్స్ చేశాడు. అయితే మరి లాస్ట్ ఓవర్లో చూసుకుంటే వీళ్ళకి కావాల్సింది కేవలం 15 రన్సే. సో మరి 15 రన్స్ అంటే ఖచ్చితంగా అయిపోయింది మ్యాచ్ అనే అనుకున్నాం అందరం. కానీ అటు చూసుకుంటే కేవలం వీళ్ళు 13 రన్స్ మాత్రమే చేశారు. దాని తర్వాత ఓవరాల్గా చూసుకుంటే 211 రన్స్ మాత్రమే చేయగలిగారు. అయితే మరి 2 రన్స్ తేడాతో మరి ఆర్సీబీ గెలవటం జరిగింది. అయితే ఇక్కడ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది మనకి ఆయుష్ మాత్రే అవుట్ అయిన తర్వాత డెవాల్డ్ బ్రేవిస్ అవుట్ ఒక్కటే మరి మ్యాచ్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు డెవాల్డ్ బ్రేవిస్. అయితే దాని తర్వాత ఈ మ్యాచ్లో చూసుకుంటే అతనిదే మరి ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిపోయాడు. ఆ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయిన తర్వాత అతను జడేజాతో కూడా చాలాసేపు చర్చించాడు, ఇది మరి రివ్యూ తీసుకుందామా లేదా అని చెప్పేసి. సో మరి రివ్యూ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అది నాట్అవుటే వచ్చింది. సో మనం తర్వాత చూసుకున్నట్టయితే నాట్అవుట్గా ఉంది కదా. సో మరి ఆ రివ్యూ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మ్యాచ్ సినారియో వేరేగా ఉండేది. ఎందుకంటే రివ్యూ తీసుకున్నట్టయితే నాట్అవుట్ వచ్చేది. దాని తర్వాత అతను మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఈరోజు మ్యాచ్ సినారియో చూసుకుంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో మరి అప్పటికి కావాల్సింది వీళ్ళకి 22 బాల్స్లో 42 రన్స్ మాత్రమే. సో అది డెవాల్డ్ బ్రేవిస్ లాంటి బౌలర్స్ ఉంటే ఆటోమేటిక్గా మ్యాచ్ కంప్లీట్ అయ్యేది. సో ఏదేమైనా సరే మరి ఆ రివ్యూ తీసుకోకపోవడం వల్ల మ్యాచ్ సినారియో మొత్తం చేంజ్ అయ్యింది అని అయితే చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.